పెద్దపల్లి జిల్లా కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు నేతలు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కాకా సేవలు మరువలేనివని, ఆయన నేటి తరం నేతలకు ఆదర్శనీయమన్నారు. కాకా ఆశయ సాధన కోసం మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ అంటేనే కాకా వెంకటస్వామి ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా పూలమాలలు వేసి దాన్ని స్మరించుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వారి తనయుడైన వివేక్ వెంకటస్వామి గారిని ఉద్యమంలో కొట్లాడమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామి కానీ కాకా గారి కుటుంబం కానీ ఇళ్ళవేళ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. వారి యొక్క చిరస్మరణీయమైన కార్యక్రమాలను స్మరించుకొని ఘనంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వెంకటస్వామి గారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి కృషి చేసినారు. మరియు కోల్ మైన్స్ నందు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక CMPFను ఏర్పాటు చేయించి కార్మికులకు ఎంతో మందికి వాళ్లకు ఈరోజు జీవనోపాధిగా ఏర్పాటు చేసినారు. మరియు అనునిత్యము తెలంగాణ కోసము శ్రమించి ఎంతోమంది ముఖ్యమంత్రులతోని వాళ్ళు వెంట ఉండి తెలంగాణ వచ్చే వరకు తన తుది శ్వాస వరకు కొట్లాడినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ఇలాంటి వ్యక్తికి మనము అనునిత్యము తన వెంట ఉండి తనకు ఉన్నటువంటి కుటుంబం, తన పిల్లలు వెంట ఉండి మనం ఎప్పటికీ ఇలాగనే